ఈరోజు చెన్నై హైకోర్టులో ఏదైతే స్టే మన అఖండ 2 రిలీజ్ పైన చేశారో, ఏదైతే ప్రొడ్యూసర్స్ ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళకి తిరిగి డబ్బులు కట్టాలి, అందుచేతనే ఈ ఫిల్మ్ ఆపేశారో, వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ని ఆపేశారో, ఈరోజు ఆ కేసు మళ్ళీ రాబోతుంది. మనందరం నిన్నే డిస్కస్ చేసుకున్నాం. నేను చాలా హార్డ్ వర్క్ చేశానని చెప్తున్నాను. మనం వీడియో చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అదే డేట్ని కంటిన్యూ చేశారు. చాలా మంది ప్రచారం కూడా చేసుకున్నారు. దట్స్ వెల్ ఫైన్ అండ్ గుడ్. కానీ నేను ఒక క్లియర్ సోర్స్తో మీ ముందుకు వచ్చాను. 12th ప్రీమియర్స్ మనకి వరల్డ్ వైడ్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆస్ట్రేలియాలో టికెట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అమెరికాలో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో, తర్వాత తెలంగాణలో ప్రీమియర్ బుకింగ్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఇవాళ 2 పార్టీలు ఈరోజు ఇంటర్నేషనల్ అండ్ 14 రీల్స్ వాళ్ళందరూ కూర్చుని సామరస్యంగా ఇష్యూని పరిష్కారం చేసుకోబోతున్నారు. స్టే వెకేట్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు. కోర్టులో మరి కొద్దిసేపట్లో అఖండాకి క్లియరెన్స్ రాబోతుంది. ఎంత వచ్చినా మంచి రోజు కోసం వెయిట్ చేయాలి మనందరం. 12వ తారీఖున మాత్రం ప్రీమియర్స్ పడబోతున్నాయి. ప్రీమియర్స్ పడిన తర్వాత రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటిదాకా మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది మన బాలయ్య బాబు గారి అభిమానులు నిరుత్సాహానికి, నిరాశకి గురయ్యారు. ఆఖరికి కట్అవుట్ల దగ్గర అవనండి, ఖర్చు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు 14 రీల్స్ ప్లస్ వాళ్ళని పెట్టమని చెప్పి కూడా అన్నారు. పెద్ద పెద్ద ధర్నాలు చేశారు. ఐ అండర్స్టాండ్. ఇవన్నీ మిగతా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి రియాక్షన్ చాలా నార్మల్. ఎందుకంటే సినిమాని సినిమాగా కాకుండా లైఫ్ సైజ్, ఫుల్ సైజ్ ఇమేజ్ని ఎంజాయ్ చేయగలుగుతాం మనం మన హీరోతో.